సినిమా చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. హీరోయిజం ఉన్న సినిమా ఇది. ఒక హీరోయిజం అంటే బద్రీ తర్వాత మనకు బద్రీ తర్వాత ఏది మధ్యలో గబ్బర్ సింగ్, వీటితో కంపేర్ చేసుకుని ఇది ఇంకొక పై స్థాయిలో ఉన్న హీరోయిజము. అంటే దాన్ని ఏమంటారంటే అప్పుడు అశోక్ చక్రవర్తి ఎలాగైతే యుద్ధాల్లో ఏ యుద్ధంకి వెళ్ళి ఎవరి మీద ఏ రాజ్యంకి వెళ్ళినా ఓడిపోయే ఇదైతే లేదు, ఆ విధంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఎదురెళ్ళారు అంటే అక్కడ ఓడిపోయేదే లేదు. అంత హీరోయిజం ఉన్న సినిమా. ఫ్యాన్స్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఉంది. నాకు చాలా రోజులకి అంటే మీకు చాలా మందికి తెలియదు అబ్బా, ఇక్కడికి వచ్చి మైకులు పట్టుకునే వాళ్ళు మీకు చాలా మంది ఐ థింక్ 25 లోపు ఉంటుంది మీకు అందరికీ, కాబట్టి చాలా మందికి తెలియదు. కానీ భాష సినిమా రజనీకాంత్ గారిని చాలా మెట్టు పైకి పెట్టేసింది. అప్పట్లో అది ఒక ఇండస్ట్రీ కాదు, ఇండియానే షేక్ చేసిన సినిమా భాష సినిమా. ఆ రేంజ్ లో ఈ సినిమా మళ్ళీ ఓజీ ఉంది. సో ఓజీ నాకు సినిమా చూడగానే నాకు భాష సినిమా గుర్తొచ్చింది, రజనీకాంత్ గారు గుర్తొచ్చింది. అరే అప్పట్లో అలాగ ఉండేది, దానికి మించి సినిమా ఉంది కదా అని. మరి దానికి మించి ఉన్న సినిమాని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. కానీ ఎక్కడ వల్గారిటీ లేదు, చాలా నీట్ గా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూస్తే చూడాలనుకుంటానో అదైతే ఈ సినిమాలో చూపించాడు. నిజానికి చెప్పాలంటే సుజిత్ నాకు ఇది బాహుబలి తర్వాత సాహో తీసిన తర్వాత నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే బాహుబలి అక్కడ పెట్టిన ప్రభాస్ని ఎందుకో తగ్గించేశాడా ఈయన అని అనిపించింది. అంటే అది బిఫోర్ తీసున్నా బాగుండును, లేకపోతే కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి తీసున్నా బాగుండు. కానీ ఇమీడియట్గా వచ్చేటప్పుడు నాకు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను నేను బేసిక్గా చెప్పాలి.